వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. అకార్డింగ్ టు న్యూమరాలజీ గనక మనం చూసుకుంటే, చిన్న పిల్లల్లో ఒక రాంగ్ నంబర్ లేదా రాంగ్ లెటర్ తోటి గనక నేమ్ ఉంటే, ఆ వైబ్స్ హెల్త్ మీద ఏ విధంగా ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంటుంది అనేది ఈరోజు మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు ఉన్నారు. వారి మాటలను తెలుసుకుందాం. హలో సార్. హలో నాన్న. సార్, కొన్ని పేర్లను బట్టి కూడా ఆ పాజిటివ్ వైబ్స్ మనకి అరే! భలే ఉందే పేరు అని అనుకుంటూ ఉంటాము. అవును నాన్న. కొన్ని పేర్లలో ఆహా! అదా! ఆ పేరా అని. అంటే కామన్‌గానే మనం మాట్లాడుకుంటూ ఉంటాం. అవును. సో, ఆ పేరు అది మనకి అంత అనుకూలంగా లేదు అనుకున్నప్పుడు మనం ఏం చేస్తాం అంటే షార్ట్ కట్ చేసేస్తాము. చేసేస్తున్నాం. అంటే సింపుల్ పేరు పెట్టేస్తూ ఉంటాం అనమాట. అవును. లెటర్స్‌కి కూడా. జనరల్‌గా పిల్లల్లో ఒక్కొక్క పేరుని కట్ షార్ట్ చేయటం వల్ల గానివ్వండి, లేదంటే ఒక పేరులో రాంగ్ నంబర్స్ ఉన్నప్పుడు, లెటర్స్ ఉన్నప్పుడు దాని ఇంపాక్ట్ పిల్లల హెల్త్ మీద ఎలా ఉండే అవకాశం ఉంటుంది? ఇది చాలా ఇంపార్టెంట్ ప్రశ్న నాన్న. ఎందుకంటే నేను మెడిసిన్ చేసేటప్పుడు 94లో 50 ఏళ్ళకి పైన హార్ట్ చెకప్ చేసుకోవాలి. 45 తర్వాత షుగర్ టెస్ట్ చేసుకోవాలని మాకు నేర్పించారు. హ్మ్. 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 ఇప్పుడు చూస్తే పుట్టిన బిడ్డకు కూడా డయాబెటీస్, హ్మ్. 20 ఏళ్ళకి హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. మొన్నొకతను పెళ్ళికొడుకు గుర్రం మీద ఎక్కి ఇంక ముందుకెళ్ళాలి. అట్లే పడిపోయినాడు. మొన్న మధ్యప్రదేశ్‌లో 23 ఏళ్ల అమ్మాయి హ్మ్. డాన్స్ చేస్తూ అట్లే కుప్పకూలి చచ్చిపోయింది. చాలామంది జిమ్ చేస్తూ మా పాప వాళ్ళ క్లాస్‌మేట్ ఒక అబ్బాయి హ్మ్. జిమ్ చేస్తూ చెస్ట్ పెయిన్ అని పడిపోయాడు. సో, వాళ్ళ మదరోళ్ళు నాకు వెంటనే ఫోన్ చేశారు. సో, నేను ఆ నంబర్స్ అన్నీ చూసి ఈ అబ్బాయికి ఏం కాదు, దిగులు పడొద్దండి. సో, నాకు 1 అవర్‌లో మళ్ళా కాల్. అది మజిల్ పట్టిందంట. కండ పట్టేసి అతను హార్ట్ ప్రాబ్లమ్ అనుకున్నాడు. ఆ పిల్లోడు గుండె నొప్పి అనుకున్నాడు. హ్మ్. తర్వాత ఆ అబ్బాయికి నేను నిన్న లక్కీ స్టోన్ అని ఇవ్వడం జరిగింది. హీ విల్ హ్మ్. నాట్ హావ్ ఎనీ అదర్ ప్రాబ్లమ్. సో, మన మెయిన్ ప్రాబ్లమ్ కారణం ఏమంటే క్లిష్టమైన పేర్లు పెట్టుకుంటున్నారు. హ్మ్. ఎవ్వరికీ లేనట్టు పేర్లుండాలి. ఆ పేర్లు ఎలా అవుతాయంటే ఇంట్లో చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు పిలిచేలాగుండాలి. సో, ఇంట్లో పనివాళ్ళ నుంచి అవ్వ, తాత, అమ్మమ్మ, తాతయ్య. సో, వీళ్ళేమంటే పెద్దవాళ్ళకి ఆ నోరు తిరక్క నాన్న, కన్న, బంగారు, లడ్డు, పండు, అమ్మాయి తెల్లగా బాగుంటే పింకీ. ఈ కొత్తగా ఈ మధ్య అయిన పేర్లు హనీ. నాన్న హనీ అనే పేరు పెట్టుకున్న మ్యాక్సిమం వాళ్ళకి అమ్మాయిలకి పెళ్లి కాదు. హ్మ్. లవ్ ఫెయిల్యూర్స్, మల్టిపుల్ లవ్ ఫెయిల్యూర్స్ 1, 2, 3 అన్న లవ్ ఫెయిల్యూర్స్ ఉంటాయి. ఆ ఫెయిల్యూర్స్ వల్ల మ్యారేజ్ అప్పుడు మళ్ళా ఎఫెక్ట్. ఈ అమ్మాయికి ఇలా ఉందంట అని మళ్ళా. హ్మ్. ఐ హావ్ సీన్ మోర్ దెన్ 1000 హనీస్ నాట్ గెట్టింగ్ మ్యారీడ్ ఈవెన్ ఆఫ్టర్ 34. బా! సో, నేను మళ్ళా హనీలో కరెక్షన్ ఇచ్చిన తర్వాత మళ్ళా పెళ్ళిళ్ళు. హ్మ్. సో, యూజువల్‌గా పేర్లు ఎలా ఉండాలంటే ఒక దేవుడు ఉండాలి దాంట్లో. హనీలో ఏ దేవుడు ఉన్నాడు? ఇప్పుడు నాగరాజు అంటే ఒక దేవుడు. కిరణ్ అంటే సూర్య భగవానుడు. అలా మనం పెట్టుకున్న పేరులో దైవత్వం ఉండాలి. ఈ పేర్లు ఎప్పుడు ఫ్రెషే. మహేషు, నరేషు, సురేషు ఇవన్నీ కూడా ఎప్పుడు దేవుడి పేర్లు కూడా ఫ్రెష్ ఉంటాయి. మనం ఏం చేస్తున్నాం, మహేష్‌ని మహి, నరేష్‌ని నర్రి, నర్రు, సో సురేష్‌ని సూరి. ఎప్పుడైతే పేర్లు కట్ అయ్యాయో ఆ పేరులో ఉన్న దైవత్వం వెళ్ళిపోయి దాంట్లోకి నెగిటివ్ అంటే రాక్షసుడు దూరుతున్నాడు. హ్మ్. దూరి ఏం చేస్తున్నాడంటే పిల్లలకి తొందరగా అంటే ఇంతకుముందు నేను మెడిసిన్ చేసేటప్పుడు కూడా మా నాన్న ఏదైనా అంటే కూడా చేయగట్టుకొని వినేవాడిని. మా నాన్న చనిపోయే వరకు కూడా పిలిచి ఏదైనా మాట్లాడాలంటే పొయ్యి చేయగట్టుకొని నుంచునేవాడిని. నాకు 50 ఏళ్ళు వచ్చినా కూడా ఆయన ముందు మాట్లాడాలా అంటే వెళ్ళి ఆయన కూర్చోనంటే నుంచొని వినేవాడిని. అంటే భయము, భక్తి, భక్తి, గౌరవం. ప్రేమ అన్నీ. గౌరవం అన్నీ. జాబ్ వదిలేసి రా అన్నారు. హ్మ్. లక్ష చిల్లర జాబు. హ్మ్. నేనే కాదు మా భార్య దగ్గర కూడా రిజైన్ చేపిచ్చి న్యూమరాలజీలోకి ఎంటర్ అయ్యాం. హ్మ్. సో, ఇప్పుడు పిల్లలు చూస్తే 6 క్లాస్ పిల్లోడు, 7 క్లాస్ పిల్లోడు ఫోన్ ఇమ్మంటే ఇవ్వరు. హ్మ్. ఫోన్ తీసుకుంటే అన్నం తినరు. అన్నం తినాలంటే ఫోన్ ఉండాలి. మారాం చేస్తున్నారు. మొన్న ఒక తల్లొచ్చి 9 క్లాస్ కొడుకు మంచి మాటలు చెప్తే తిరుక్కుంటున్నాడు సార్. తిడుతున్నాడు. చెయ్యి ఎత్తున్నాడు. హ్మ్. చాలా భయంగా ఉంది. నా కొడుకంటే నాకు భయంగా ఉంది. మొన్న ఒక పేరెంట్స్ మదర్ అండ్ ఫాదర్ బీటెక్ సెకండ్ ఇయర్ పిల్లోడు వాడు తాగేసొచ్చి అమ్మ, నాయన కొట్టడానికి వస్తున్నాడు. హ్మ్. సార్ మాకు చాలా భయంగా ఉంది. అంటే పేరులో రాంగ్ వైబ్రేషన్స్ ఉంటే రాంగ్ బిహేవియర్ వస్తది. పేరులో 13 నంబర్ ఉంటే చెడు వ్యసనాలు, హ్మ్. చెడు అలవాట్లకు బానిసవుతారు. మొండైతారు. 13 నంబర్ ఉంటే. వీళ్ళకి మ్యారేజ్ లేట్ అవుతది. పెళ్ళైన డిస్టర్బెన్స్‌లొస్తాయి. ఓకే. అండ్ దే విల్ హావ్ ఎర్లీ డెత్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ యాక్సిడెంట్స్ అండ్ హెల్త్ ప్రాబ్లమ్స్. 16 నంబర్ అంటే 1 సూర్యుడు, 6 శుక్రుడు కలయిక. విపరీతమైన ప్రేమ ఉంటుంది. హ్మ్.
విపరీతమైన కోపం. అంటే ఒక 2 నిమిషాలు ప్రశాంతంగా ఉన్నోడు ఒక్క నిమిషంలో ఫైర్ అప్ అయిపోతాడు. వాహ్! 10 నిమిషాలు ధూమ్‌ధామ్ చేసేసి మళ్ళా 11 నిమిషం మళ్ళా సారీ అమ్మా ఏమనుకోవద్దు. టక్కని తిట్టేసాను బీపీ వచ్చేసింది. హ్మ్. ఇంత ఫైర్ అప్ మనం పిల్లలకిచ్చే రాంగ్ వైబ్రేషన్స్ వల్ల. పిల్లలకి మనం మంచి పేర్లు పెట్టామనుకోండి, చాలా బాగా మన పాతకాలం చూసుకుంటే సార్, పేర్లు పెద్దవున్నా కంప్లీట్‌గా బాబు, జగ్జీవన్, రామ్, కోట్ల, విజయ, భాస్కర, రెడ్డి, అనంత, వెంకట, రామిరెడ్డి, భూమన్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి చాలామంది పేర్లు. ఇప్పుడు రాజశేఖర్ హీరో అంటే రాజశేఖర్. ఇప్పుడు మనం ఏమంటాం రాజా, రాజు, రాజన్న. ఇన్ని కట్టింగ్స్ వల్ల యూజువల్‌గా పేరు కట్ అయితే నెగెటివ్ వైబ్రేషనే బయటొస్తది. వాహ్! సో, మనము చాలామంది ఇప్పుడు చూస్తుంటే నేను కామన్‌గా నాని పేరు కామన్. 4 అక్షరాల 'నాని' సినిమా ఆడలేదు. 4 అక్షరాల 'బాలు' సినిమా ఆడలేదు. మళ్ళా 100 ఏళ్ల జీవితం ఎలా ఆడతది? సో, పేరెంట్స్ పిల్లలకి ఎక్కువ పేర్లు పెట్టడం ఒక డిఫెక్ట్. ముద్దు పేర్లు వాడడం ఒక డిఫెక్ట్. ముద్దు పేర్లలో 99.9% డేంజరస్ విషం. అండ్ పేర్లు కట్ చేసి వాడడం. ఫర్ ఎగ్జాంపుల్ రామ్ చరణ్. రామ్ చరణ్ పేరులో 41 నంబర్ ఉంది, బాగుంది. చాలామంది ఇంట్లో ఏమంటారు రామ్, నాన్న రామ్, రాములో 13వ నంబర్ ఉంది, కష్టాలు. ఆ కష్టాలు మన పిల్లోడు పడకూడదు. చరణ్‌లో 27వ నంబర్ ఉంది, కష్టం ఎక్కువ, ఫలితం తక్కువ. యెస్. ఫర్ ఎగ్జాంపుల్ లక్ష్మీ ప్రసన్న పేరు బాగుందనుకోండి, లక్ష్మి బాలేదు, ప్రసన్న బాలేదు. సో, పేర్లు కట్ చేయడం వల్ల నెగెటివ్ ఎనర్జీ ఎక్కువ. అండ్ బ్యాడ్ లక్ నంబర్స్ చాలా తక్కువ నాన్న. 10 నంబర్స్ బ్యాడ్ లక్, 90 నంబర్స్ మంచివి. బట్ చిన్నపిల్లలు ఎవరికైతే అర్లీ డయాబెటీస్ వచ్చిందో, హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయో, కిడ్నీ ప్రాబ్లమ్ వస్తుందో, హార్ట్‌లో హోల్ ఉంటుందో, క్లెఫ్ట్ లిఫ్ట్ గానీ, క్లెఫ్ట్ ప్యాలెట్ గానీ, కంజెనిటల్ పుట్టుకతోనే డిఫెక్ట్స్ ఉన్న వాళ్ళ పిల్లలు చూస్తున్నాం మనము. వాళ్ళ పేరెంట్స్ పుట్టకముందు నుంచే రాంగ్ పేర్లు పెట్టుకొని పిలవడం. పేరనేది పుట్టిన తర్వాత 21 రోజులు పెట్టుకోవాలి. కొంతమంది 8th మంత్, 7th మంతే ఈ పేరని ఫిక్స్ చేసుకుంటున్నారు. దానివల్ల కూడా ఎఫెక్ట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1న పుట్టాడు పిల్లోడు, 6 అక్షరాల పేరు పెట్టకూడదు. ఇలా పెడితే కోపం ఎక్కువ అవుతుంది, ఆరోగ్యం తక్కువ అవుతుంది. 1లో పుట్టిన పిల్లోడికి 8 అక్షరాల పేరు పెట్టకూడదు. 1 and 8 విల్ నాట్. ఎందుకంటే 1 సూర్య భగవానుడు, 8 శని భగవానుడు. తండ్రి కొడుకులు పడదు. సో, పిల్లల లైఫ్ కెరియర్ చదువులో కాన్సన్ట్రేట్ చేయరు. 2లో పుట్టిన పిల్లవాడు కానీ పాపకు కానీ 9 అక్షరాల పేరు పెట్టకూడదు. 2 సాఫ్ట్, 9 బరువు, మొయ్యలేరు. సో, 3లో పుట్టిన పిల్లలకి 6 అక్షరాల పేరు పెట్టకూడదు. ధ్వంసం, 3 దేవతలు, 6 రాక్షసులు. 4లో పుట్టిన పిల్లలకి 8 లెటర్స్‌లో పేరు పెట్టకూడదు. రాహు శని కలయిక అయిపోతుంది. 5లో పుట్టిన పిల్లలకి 12 లెటర్స్‌లో పేరు ఉండకూడదు. సో, 3 and 5 డ్యామేజ్. సో, ఇలా జాగ్రత్తలు తీసుకొని పిల్లలకి పేరు ఎలా పెట్టాలి, 100 జాగ్రత్తలు ఉంటాయి నాన్న. వాళ్ళకి ఏ కలర్ అన్లక్కి, ఏ స్టోన్ లక్కి. చాలామంది పిల్లలకి స్టోన్స్ వేయడం లేదు. చాలామంది పెద్దనాక వేస్తాము. వాడు పెద్ద అవ్వాలి, మంచిగా పెరగాలంటే స్టోన్స్ అవసరం. వాళ్ళు ట్యూనింగ్ చేస్తాయి, మంచి క్వాలిటీస్ ఇస్తాయి. ఒక మూన్ స్టోన్ వేసామనుకోండి, పిల్లలకు ఓపిక వస్తుంది, కోపం తగ్గుతుంది, బిహేవియర్ బాగుంటుంది, తల్లిదండ్రుల మీద ప్రేమ బాండేజ్ ఉంటుంది. సో, చిన్న పిల్లలకి మూన్ స్టోన్ వేయడం వల్ల తల్లిదండ్రుల మీద ప్రేమ, దయ, కరుణ అన్నీ ఒక బాండేజ్తో పెరుగుతారండి. సో, నేను అందరికీ చిన్నపిల్లలకి నా రిక్వెస్ట్ ఏమంటే మూన్ స్టోన్ ఇవ్వండి. దీన్ని చంద్రకాంతామని అంటాము. ప్రశాంతంగా పెరుగుతారు. ఎదుగుదల ఏం ఇబ్బందులు ఉండవు, కొట్లాట్లు ఉండవు, కోపం పెరగదు, ప్రేమలు పెరుగుతాయి. ఎస్, వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. థ్యాంక్ యూ నాన్న. సో, మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ 91, నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513, 9121685513. సెకండ్ 9133789199, 9133789199, 8688068888, 8688068888. ఎయిట్ 8688157777, 8688157777. ఒక నంబర్కి పెట్టిన వాట్సాప్ ఇంకో నంబర్కి పెట్టకండి. అంతమంది మీ జాతకాలు చూడాల్సిన అవసరం లేదు. డీటెయిల్స్ ఒక్క నంబర్కి పెట్టి ఆపేసేయండి. చాలామంది చూస్తున్నాను,
10 నంబర్లు ఉంటే 10 నంబర్లకి పెడుతున్నారు. సో అన్నిటికీ వాయిస్ ఇవ్వాల్సింది నేనే. మీరు స్టాఫ్‌కి పెట్టిన స్టాఫ్ నాకు ఫార్వర్డ్ చేస్తారు. నేను మళ్ళా వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తా. వాళ్ళు మీకు ఫార్వర్డ్ చేస్తారు. సో ఒక పేరు చూసాక మళ్ళీ అది రిప్లై ఇవ్వను ఇంకోసారి. కాబట్టి దయించి అందరికి పెట్టకండి. పేరు బాగుందంటే మీరు లక్కీ. బాలేని వాళ్ళు తొందరగా అపాయింట్మెంట్ తీసుకోండి. డైరెక్ట్ ఆర్ ఆన్లైన్. ఈ పేరులో ఒక అక్షరం మార్పు మీకు 100% మంచి సక్సెస్ని ఇస్తుంది. మోర్ దెన్ 41 lakhs సక్సెస్ఫుల్ క్లయింట్స్ ఉన్నారు. నేను 2003లో డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారికి ఇచ్చాను. 2004 పీరియడ్లో తమన్నా TAMANNAAH, అమీర్ ఖాన్ AAMIRKHAN, ఇష్క్ సినిమా ముందు నితిన్కి, 10వ క్లాస్లో ఉన్నప్పుడు నిఖిల్ సిద్ధార్థ్ హీరోకి, 10వ క్లాస్లో ఆయన ఉన్నప్పుడు. సో 2వ క్లాస్లో 3వ క్లాస్ ఉన్నప్పుడు హనుమాన్ హీరో తేజ సర్జాకి. సో అట్లీ డైరెక్టర్ ATLI ఉంటే ATLEE మురుగదాస్కి, బోయపాడు శ్రీను గారికి 2006లో 18 ఏళ్ళ క్రితం ఇచ్చానండి. సో మేము వరల్డ్ వైడ్ క్లయింట్స్ ఉన్నారు. కంప్లీట్ నేను 5 ఇయర్స్గా టీవీ అన్నీ వదిలేసి ఓన్లీ యూట్యూబ్ చేసుకుంటున్నాను. టీవీ చేస్తే మొత్తం రాష్ట్రాలను తిరగాల. బెంగళూరు, కేరళ, బాంబే, ఢిల్లీ తిరిగే ఓపిక లేదు. కాబట్టి ఓన్లీ హైదరాబాద్లో ఉండి ఐఎమ్ గెటింగ్ ఆల్ ఆన్లైన్ అపాయింట్మెంట్స్. ఐ థింక్ దిస్ ఈజ్ వెరీ కూల్ ఫర్ మీ. వైజాగ్ పోవాలా, రాజమండ్రి పోవాలా, భీమవరం పోవాలా, విజయవాడ పోవాలా, గుంటూరు పోవాలా. అప్పుడు నెలకి ఇంచుమించు 18 క్యాంపులు వెళ్ళేవాడిని. ఇప్పుడు 50 ఏళ్ళు వయసు, ఓపిక తగ్గింది. ఒకే హైదరాబాద్లోనే ఉంటూ అందరినీ ఆన్లైన్ మోటివేట్ చేస్తూ కరెక్షన్స్ ఇస్తున్నాను. సో మీకు మంచి లైఫ్ కావాలనుకుంటే నా అడ్వైస్ తీసుకోవచ్చు. ఎందుకంటే నా దగ్గర పనిచేసేవాళ్ళు మోర్ దెన్ 150 మెంబర్స్. నేనేం నేర్పిలేదు. నా మాటలు విని ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు వచ్చని చాలామంది కర్నూలులో, అనంతపూర్లో, విజయవాడలో, హైదరాబాద్లో ఆఫీసులు పెట్టుకున్నారు. నేను వాళ్ళ పేర్లు యూట్యూబ్ చెప్పకూడదు, ధర్మం కాదు. చాలామంది వెళ్ళి కరెక్షన్లు చేసుకొని పాడైపోతున్నారు. సో ఇది మన పేరు కాదు, ఇది జీవితం. రాంగ్ కరెక్షన్స్ వల్ల ఇబ్బందులు ఉంటాయి. ది బెస్ట్ గెలవండి, ది బెస్ట్ లైఫ్ లీడ్ చేయండి. గాడ్ బ్లెస్ యూ. దిస్ ఈజ్ యువర్ బ్రదర్ డాక్టర్ కిరణ్ నెహ్రూ MBBS. సో చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ మీకు కనుక హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా, వెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా, రిలేషన్షిప్ అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ ఉన్నా, దాంతోపాటు ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి ఏ చిన్న సమస్య ఉన్నా సరే ఒక చక్కటి పరిష్కారం కోసం, అది కూడా అకార్డింగ్ టు న్యూమరాలజీ, ఒక చిన్న కరెక్షన్ తోటి, నేమ్ కరెక్షన్ తోటి, సో జీవితాంతం ఒక పాజిటివ్ రిజల్ట్ కోసం మీరు కనుక డాక్టర్ కిరణ్ నెహ్రూ గారిని సంప్రదించాలి అనుకుంటే హైదరాబాద్, కర్నూల్ అండ్ తిరుపతి, సో ఈ ఏరియాలో కనుక మీరు సంప్రదించాలి అనుకుంటే డాక్టర్ కిరణ్ నెహ్రూ గారిని స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్స్ కనిపిస్తున్నాయి. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి మీరు అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు ఎవ్రీ సండే మీరు కనుక డాక్టర్ కిరణ్ నెహ్రూ గారిని అప్రోచ్ అవ్వాలి అనుకుంటే మణికొండలో ఆఫీస్ ఉంటుంది. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసినా సరే మీరు డైరెక్ట్గా అప్రోచ్ అవ్వచ్చు. అండ్ ఈ వీడియోలో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.